చూడండి ఇక్కడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గొప్పవాడంటే మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి సులువైన మార్గాలను ఇచ్చారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం గనక ఒక మంచి పని నేను చెయ్యాలి అని అనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసిస్తారు. ఏ ఖాతాలో రాస్తారండి? పుణ్యాల ఖాతాలో రాసిస్తారు. ఎందుకు? నా సంకల్పం ఏంటి? ఆ మంచి పని నేను చెయ్యాలి అనుకుంటున్నాను చెయ్యలేదు, అనుకున్నందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఖాతాలో రాసిస్తాడంటే అల్లాహ్ ఎంత గొప్పవాడు చూడండి. మన యొక్క సంకల్పం ఎలా ఉండాలండి? అల్లాహ్ దీన్ని ఇష్టపడిపోవాలి, అల్లాహ్ కోసమే కేవలం నేను చేస్తున్నాను. నేను ఈ నమాజ్ చేస్తున్నాను అంటే కేవలం అల్లాహ్ నీ కోసమే చేస్తున్నాను. నేను ఈ ఉపవాసం చేస్తున్నాను అంటే కేవలం అల్లాహ్ నువ్వు ఇష్టపడిపోతావు, నువ్వు నాపై ఫర్జ్ చేసావు అనే యొక్క ధ్యాస మనలో ఉండాలి. మనం నియత్ చేసామంటే ఏదో ఆషామాషిగా చేసుకో వెళ్ళిపోవడం కాదు. అల్లాహ్ మనల్ని ఇష్టపడిపోవాలి, అల్లాహ్ కోసమే కేవలం నేను చేస్తున్నాను అనే యొక్క భావన మనలో ఉంటేనే మనం చేసినటువంటి కార్యాలకి ప్రతిఫలం వస్తుంది.